హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అన్నం చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే మంచి కాంబినేషన్ కలిగిన బంగాళదుంప టమాటా మసాలా కర్రీ. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత దీనిలో 2 లవంగాయలు, ఒక స్టార్ ఎనైస్, 1 ఇంచ్ దాచిన చెక్క వేసుకొని వీటి ఆరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దీనిలో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 5 నిమిషాలు టమాటో ముక్క మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 4 బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బంగాళదుంప మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా బంగాళదుంప ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తొలకలు లేకుండా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. కూరంతా ఉడకడానికి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూరంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూస్తేనే నోరూరించే బంగాళదుంప టమాటా కర్రీ రెడీ అయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను ఆల్కు ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.